సోదరి సోదరి మనులారా, మరొక కొత్త గేమ్తో మీ ఫ్రంట్ మ్యాన్ మీ ముందుకు వచ్చేసాడు. ఏంటి ఇక్కడ అన్ని కంప్యూటర్లు కనబడుతున్నాయని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారా? అసలు ఈ ఫ్రంట్ మ్యాన్ ఏం చేయబోతున్నాడో విన్నారంటే మీకు కూడా చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ గా అనిపిస్తుంది. సరే, ఫస్ట్ ఈ గేమ్ ఆడితే వచ్చే బహుమతులు ఏంటో చూద్దాం. తర్వాత గేమ్ ఎలా ఆడాలనేది క్లారిటీగా చెప్తాను. చూస్తున్నారు కదా, ఇక్కడ కనబడుతున్నంత గోల్డ్ అండ్ అలాగే ప్రతి ఒక్క కార్ అయితే గనక ప్రతి ఒక్క గేమ్ లో పార్టిసిపేట్ చేసిన ప్లేయర్ కి అయితే వస్తుంది. చూసారా, మన దగ్గర ఆడి కార్ దగ్గర నుంచి రోల్స్ రాయల్స్ కార్ దాకా ప్రతి ఒక్క కారు అయితే ఉంది. కంగారు పడకండి, ప్రతి ఒక్క కారు మీకు చూపిస్తాను. ఇదిగోండి ఆడి, రోల్స్ రాయల్స్ అండ్ అదే కాకుండా మన దగ్గర ది గ్రేట్ ఫెరారీ కార్ కూడా ఉంది. చూద్దాం అసలు ఈ కార్ ని అండ్ అలాగే గోల్డ్ ని ఎవరు సొంతం చేసుకుంటారా అనేసి. ఇదిగోండి, మనం ఏదో గేమ్ షో పెట్టాం కదా అనేసి ప్రజల్ని చంపేసి మనం ఆనందపడేలాగైతే మాత్రం కాదు. ఈ ఫ్రంట్ మ్యాన్ ఇంతకు ముందులా లేడు, ఇప్పుడు మొత్తానికి మారిపోయాడు. మీకైతే ఇప్పుడు గేమ్ రూల్స్ చెప్పబోతున్నాను, ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినండి. అర్థమవుతుందా? ఓకే, ఇక్కడ కనబడుతున్నాయి కదా కంప్యూటర్స్. ఈ కంప్యూటర్స్ లో అయితే గనక మన స్క్విడ్ గేమ్ అయితే గనక ఇన్స్టాల్ చేయబడింది. ఈ గేమ్ ని ఎవరైతే ఆడి లాస్ట్ వరకు వెళ్ళి విన్నర్ అవుతారో వాళ్ళకైతే గనక ఇక్కడ కనబడుతున్న బహుమతుల్లో ఏదో ఒక బహుమతి అయితే వస్తుంది. మొత్తం 3 రౌండ్ల కింద డివైడ్ చేశాం. ఒక్కొక్క రౌండ్ లో ఒక్కొక్క విన్నర్. అర్థమైందా? ప్రతి ఒక్క విన్నర్ కి ప్రతి ఒక్క బ్రాండ్ న్యూ కార్ అండ్ అలాగే గోల్డ్ కూడా గెలుచుకునే అవకాశం. ప్రతి ఒక్కరు వచ్చి వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకుని పార్టిసిపేట్ చేయండి. మీ ఫ్రంట్ మ్యాన్ మీ అందరి కోసం ఎప్పుడు సరికొత్తగా గేమ్లు తీసుకొస్తూనే ఉంటాడు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరు చూస్తూనే ఉండండి. ఇంకా చాలా గేమ్లు అయితే గనక ఎదురు రాబోతున్నాయి. చూద్దాం ఈ వీడియో గేమ్ లో ఎవరు పార్టిసిపేట్ చేసి విన్ అవుతారో మనం అందరం కలిసి చూద్దాం. ఓకే, ఇప్పుడైతే రిజిస్ట్రేషన్స్ అయితే ఓపెన్ చేయబోతున్నాం. అడ్రస్ అయితే కింద అయితే పిన్ చేశాను. ప్రతి ఒక్కరు వెళ్ళి ఫాస్ట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఏంట్రా సించానా, ఆన్లైన్ స్క్విడ్ గేమా? నిజంగా సూపర్ ఉంది కదా. సించానా, మనల్ని చంపను కూడా చంపరంట్రా. ఆన్లైన్ స్క్విడ్ గేమ్ లో ఆడి గెలిస్తే చాలంట. రోల్స్ రాయిస్ కార్ ఉంది, ఆడి ఉంది, ఫెరారీ కూడా ఉంది. అర్జెంట్ గా మామకి చెప్పాలా సించానా? వద్దొద్దురా, మామకి వెంటనే చెప్పకూడదు. చెప్పామంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్స్ కి పంపించడు. ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్స్ కి వెళ్ళి బుక్ చేసుకున్న తర్వాత మన స్లాట్ ని అప్పుడు మామకి చెప్దాం. ఫస్ట్ పదరా, ఫాస్ట్ గా వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుందాం. మళ్ళీ మనకి స్లాట్ దొరకలేదంటే చాలా గొప్ప గొప్ప బహుమతులు అయితే మనం మిస్ అయిపోతాం. గాయస్, మీరు ఇప్పుడు దాకా నార్మల్ స్క్విడ్ గేమే చూసుంటారు, కానీ ఆన్లైన్ లో ఆడబోయే స్క్విడ్ గేమ్ ని చూస్తారా అప్పుడు? సరే సరే, ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకుందాం. అమ్మయ్యా, మామ అయితే మాత్రం పడుకున్నాడు కాబట్టి మనమైతే ఇప్పుడు వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చెయ్యొచ్చు. డోరీమాను, ఎక్కువ గట్టిగా అరక. మామ అయితే మాత్రం పడుకున్నాడ్రా, మనం జాగ్రత్తగా వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చేద్దాం. నాకు అరద్దని చెప్పి నువ్వే అరుతున్నావురా సించానా. సరే సరే పద, మళ్ళీ మామ లెగిస్తే ఎక్కడికి అని చెప్పేసి అడుగుతాడు. ఫాస్ట్ గా వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చేద్దాం. పదరా సించానా. సరే సరే పద, ఫాస్ట్ గా వెళ్ళిపోదాం. ఓకే, ఫాస్ట్ గా వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ వీడియో గేమ్ ఎప్పుడెప్పుడు ఆడదామని నాకైతే చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది. గాయస్, మనం గెలిచినా గెలకపోయినా ఖచ్చితంగా గేమ్ లో పార్టిసిపేట్ చేద్దాం. ఓకే, ఫైనల్ గా మనం రిజిస్ట్రేషన్ ప్లేస్ కి అయితే వచ్చేసాం. ఓరి నాయనో, ఏంట్రా డోరీమాను, ఇక్కడ ఎంతమంది ఉన్నారు? సర్లే, లైన్ లో నుంచుంటే మనకి ఖచ్చితంగా స్లాట్ అయితే దొరుకుతుంది. అమ్మయ్యా, ఇక్కడ అయినా సరే మనకి 3 రౌండ్స్ అని చెప్పారు కదా, ఏం పర్లేదులే, ఖచ్చితంగా మనకి స్లాట్ దొరుకుతుంది. రా డోరీమాను, వచ్చిన వెనకతల నుంచో. అరే, సైలెంట్ గా ఉండి అతను రూల్స్ చెప్తున్నారు, విను. అందరూ జాగ్రత్తగా వినండి. అర్థమవుతుందా? ఈ గేమ్ కి ఒక్కరు ఇద్దరికి మాత్రమే రిజిస్ట్రేషన్ చేయడానికి అవుతుంది. అంతకు మించి ఎక్కువ రిజిస్ట్రేషన్స్ ఇస్తే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయడానికి అవ్వదు. కాబట్టి మేము కేవలం ఒక మనిషి, ఇద్దరు మనుషులకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయడానికి అవుతుంది. ప్రతి ఒక్కరు ఇది మైండ్ లో పెట్టుకొని వచ్చాక ఇక్కడ 2 పేర్లు మాత్రమే రాసి, వాళ్ళ ఫోన్ నెంబర్లు రాసి, డేట్ ఆఫ్ బర్త్ రాసి వెంటనే వెనక్కి వెళ్ళి నుంచోండి. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరు ఫాస్ట్ గా చేయాలి. క్యూ పెరుగుతుంది కాబట్టి అందరూ ఫాస్ట్ గా వచ్చి ఇక్కడ మీ పేర్లు అండ్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ లో రాసుకొని వెళ్ళండి. అర్థమవుతుందా? ఓకే, స్టార్ట్ చేసేసారా డోరీమాను? అమ్మయ్యా, ఫైనల్ గా మొత్తం అందరూ వెళ్ళిపోయి రిజిస్ట్రేషన్ చేసుకొని ఇప్పుడు మనమే ఉన్నాం. సార్, నేను ఇద్దరికి రిజిస్ట్రేషన్ చేద్దాం అనుకున్నాను. ఒకటి నేను, ఇంకొకటి వచ్చేసి మా మామకి. నీకు ఇచ్చిన ఫామ్ లో పేరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ అలాగే ఫోన్ నెంబరు మొత్తం అన్ని ఫిల్ చేసి మా వాళ్ళకి ఇచ్చేసి నువ్వు వెళ్ళిపో. అర్థమవుతుందా? ఈ రోజు సాయంకాలం నీ ఫోన్ కి అయితే మాత్రం ఒక లొకేషన్ అయితే వస్తుంది. ఆ లొకేషన్ నువ్వు రీచ్ అయితే సరిపోతుంది. అర్థమైందా? అక్కడే గేమ్ షో అయితే గనక జరగబోతుంది. ఇది ఆన్లైన్ గేమ్ షో. మళ్ళీ చెప్తున్నాం,
దీంట్లో ఎవరికి హాని తలపెట్టేది కూడా లేదు. విన్ అయితే బహుమతులు వస్తాయి. ఒకవేళ విన్ అవ్వకపోతే ఖచ్చితంగా మీకు బహుమతులు అయితే మాత్రం ఎవ్వరు ఇవ్వరు. అక్కడ మళ్ళీ గొడవ చేయకుండా పెట్టిన రూల్స్ కి మీరైతే అగ్రిమెంట్ లో టిక్కులు పెట్టుకుంటూ వెళ్ళండి. అర్థమవుతుందా? ఇంకా మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయినట్టే వెళ్ళొచ్చు మీరు. ఓస్ అంతేనా? అయిపోయిందా రిజిస్ట్రేషన్? డొరిమాను, నేను చాలా సింపుల్ గా చేశాను. నువ్వు కూడా డేట్ ఆఫ్ బర్త్ అన్ని ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసేసుకో. అమ్మయ్యా, ఫైనల్ గా రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. పద పద ఫాస్ట్ గా ఇంటికి వెళ్దాం. మామ లెగ్సాడో లేదో చూసి మా అమ్మకి ఇన్ఫర్మేషన్ చెప్పాలి. అమ్మా, ఫైనల్ గా మనమైతే ఇంటికి వచ్చేసాం. డొరిమాను, మామకైతే జాగ్రత్తగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. అర్థమైందా? నువ్వు లేనిపోయిన డౌట్లన్నీ పెట్టి మామకి చంపేస్తారు అది ఇదని మాట్లాడక. ఆల్రెడీ క్లారిటీగా చెప్పారు కదా ఈ గేమ్ లో ఎవరికి హాని తలపెట్టమనేసి. విజయమామా, విజయమామా ఇలా పిలిస్తే లెగడు గాని, ఓ గుండు అరగుండు బోడి గుండు లెగవబ్బా లెగు. ఏంటి ఎంత పిలిచినా సరే లేవడం లేదు. విజయమామా లెగుస్తున్నావా లేదా? అర్జెంట్ గా నీకు ఒక మ్యాటర్ చెప్పాలి, లేగవయ్యా సామి. అబ్బా, ఏంట్రా సించాన్, పడుకున్న ప్రతిసారి నేను అస ఎక్కువైపోయిందిరా. సరేగాని ఇప్పుడు అంత కొంపలేం ములిగిపోయినాయి చెప్పు. విజయమామ నడుస్తున్నా ఇందాక నుండి. కొంపలు ములిగిపోవడం కాదు, మనం లాస్ట్ టైం స్క్విడ్ గేమ్ ఆడడం గుర్తుంది కదా నీకు? అలాగే ఇప్పుడైతే గనక ఆన్లైన్ లో స్క్విడ్ గేమ్ అయితే పెడుతున్నారు. అది మనం వీడియో గేమ్ లో ఆడి గెలవాలి. అర్థమవుతుందా? అందులో గెలిస్తే బ్రాండ్ న్యూ కార్స్ అండ్ అలాగే గోల్డ్ కూడా మనకిస్తారంట. నేను ఇప్పుడే టీవీలో చూసి అక్కడికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చాను. ఏంటి ఆన్లైన్ వీడియో గేమా? నువ్వు మాట్లాడుతున్నా నిజమేనా? నాకు తెలిసినంత వరకు ఎవడు గేమ్ షో పెట్టి ఫ్రీగా అయితే మాత్రం ఎవడు. వాడు ఖచ్చితంగా మనల్ని చంపుదాకే చూస్తాడు. అయ్యో మామా, చించనా గారు చెప్పింది నిజం. మేము రిజిస్ట్రేషన్ వెళ్ళినప్పుడు అడిగాం కదా, అక్కడ మీకు ఏ హాని తలపెట్టమని చెప్పేసి వాళ్ళైతే చెప్పారు. మామా, చించనా గారు చెప్పింది నిజమే. అక్కడ చూసావా, చాలా కార్లున్నాయి. ఆ కార్లు చూస్తేనే నాకు చాలా బాగా నచ్చింది. ఈరోజు సాయంకాలమే వాళ్ళు లొకేషన్ పంపుతారంట, అక్కడికి రమ్మన్నారు. అంటే మీరు చెప్పింది నిజమేనా? అలా అయితే ఇంకేరా సూపర్. సరే సరే, సాయంకాలం బయలుదేరదాం. అమ్మా, ఈవినింగ్ అయిపోయింది, మనమైతే మాత్రం బయలుదేరిపోయాం. ఓకే, ఫాస్ట్గా అయితే కనుక అక్కడికి రీచ్ అవ్వాలి. గాయస్, నిజంగా ఆన్లైన్లో స్క్విడ్ గేమ్ అంటే ఎలా ఉంటుందో నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. మనం ఎప్పుడు లైవ్లోనే కదా స్క్విడ్ గేమ్ ఆడాము, ఎప్పుడు వీడియో గేమ్లో స్క్విడ్ గేమ్ ఆడిందే లేదు. కానీ ఫస్ట్ టైం వీడియో గేమ్లో స్క్విడ్ గేమ్ ఆడబోతున్నాం. సూపర్ సూపర్, నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. ఓకే, ఫైనల్ గా మనమైతే మాత్రం ఆ ప్లేస్ కి అయితే వచ్చేసాం. ఓరి నాయనో, లోపలేంటి అన్ని టీవీలు ఉన్నాయి. అదంతా కాదు, ఇప్పటికే చాలా టైం అయిపోయింది. మీ ముగ్గురులో సించానంటే ఎవరు? సార్ చెప్పండి సార్, సించానా? ఇదిగోండి, ఎరుపు రంగు టీ షర్ట్ వేసుకున్నాడు కదా ఈ బుడ్డోడే. ఏంటి ముందుగా వాడే వెళ్ళాలా? అవునవును, మీ ఓడి పేరు రౌండ్ 1 లో బుక్ అయింది కాబట్టి ఇప్పుడు మీ ఓడి ఒక్కడే వెళ్ళాలి. వాడిని పంపించి ఫాస్ట్ గా లోపలికి. సించాన్ నువ్వేనంట్రా, ఫాస్ట్ గా లోపలికి వెళ్ళు. సార్ నేనే సార్ సించానంటే వెళ్ళిపోవచ్చా నేను లోపలికి? ఓకే, నేనైతే రౌండ్ 1 లో సెలెక్ట్ అయ్యానంట. ఫాస్ట్ గా లోపలికి వెళ్ళి మనమైతే గేమ్ ఆడేసేయాలి. ఆల్ ది బెస్ట్ సించాన్, జాగ్రత్తగా ఆడు, ఓకేనా? తప్పకుండా మామా, జాగ్రత్తగా ఆడుకుని వస్తాను. ఓకే, మొత్తం అందరూ వచ్చేసారు, నేను ఒక్కనే అనుకుంటే లేటు. ఓకే, ఇదొకటే ఖాళీగా ఉంది కాబట్టి ఇదే అయి ఉంటుంది. వామ్మోయ్, ఇడు గేమ్ రూల్స్ చెప్పడం స్టార్ట్ చేశాడు. ఒక్క నిమిషం ఆగండి, వాడు చెప్పే రూల్స్ మనం విందాం. గాయస్, నాతో పాటు మీరు వినండి. రౌండ్ 1 కి స్వాగతం సుస్వాగతం. ప్రతి ఒక్కరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఆడాలి. మీ ముందు కనబడుతున్న స్క్రీన్స్ లో అయితే గనక మీకు గేమ్ అయితే ప్లే అవుతుంది. గేమ్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఆడాలి. మీకైతే ఇందులో 4 రౌండ్లు ఉంటాయి. ఎవరైతే 4 రౌండ్లు విన్ అవుతారో వాళ్ళే ఈ గేమ్ లో విజేత సాధించినట్టు. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరికి ఒకే ఒక్క ఆపర్చునిటీ మాత్రమే ఉంటుంది. ఒకవేళ ఎవరైతే ఈ గేమ్ సరిగ్గా ఆడలేకపోతారో వాళ్ళైతే ఈ గేమ్ నుండి ఎలిమినేట్ అయిపోయినట్టే. ఓకే, ఇంకా గేమ్ అయితే కనుక స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇక రౌండ్ 1 అయితే స్టార్ట్ అవుతుంది. ఈ సించన్ గడు ఇస్తాడు చూడండి, ప్రతి ఒక్కరికి సూపర్ ఇస్తాడు. అది ఇప్పుడు మంటన్ ఎలా అయినా సరే గేమ్ లో గెలవాల్సిందే. ఓకే, గేమ్ స్టార్ట్ అవుతుంది. ఏయ్, గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. గాయ్స్, ఇదిగోండి మనమైతే వచ్చేసాం. ఏంటిది, అమ్మాయి క్యారెక్టర్ వచ్చిందా నాకు? సర్లేండి, ఏ క్యారెక్టర్ అయితే ఏమైందిలే గాని మనమైతే జాగ్రత్తగా ఆడేసేయాలి. మనకి ఈ గేమ్ ఆల్రెడీ తెలిసిందే కదా. అది అటువైపు ఉన్నప్పుడు మనమైతే గనక పరిగెట్టుకుని అయితే వెళ్ళాలి. సాంగ్ అయితే పాడడం స్టార్ట్ చేస్తుంది. ఓకే, టైమర్ అయితే అయిపోయింది. ఓకే, మనమైతే వెళ్ళాలి 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 వెళ్ళాలి. ఎస్, ఇక్కడ ఆగిపోదాం. ఎక్కువ తొందర మీద వెళ్తే ఇదిగోండి మన ముందు పన్నోళ్ళ మనం కూడా పడతాం. మనం డైరెక్ట్ గానే ఈ గేమ్ ఆడేసిన వాళ్ళం. ఇలాంటిది ఈ వీడియో గేమ్ లో ఆడడం పెద్ద కష్టమా? ఓకే, జాగ్రత్తగా అక్కడికి ఏదో ఒకలా రీచ్ అవ్వాలి. చాలా మంది ఎలిమినేట్ అయిపోతున్నారు. వామ్మోయ్, ఇది ఏంటి ఉన్నట్టుండిగా ఎంత ఫాస్ట్ గా పాడుతుంది పాట. ఓకే 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 ఓకే, అమ్మా మనం కొద్దిగా స్లోగా వెళ్ళడమే మంచిది.
ఒకవేళ ఎలిమినేట్ అయిపోయామంటే ఆ బ్రాండ్ న్యూ కార్స్ అన్నట్లని మిస్ అయిపోతాం అన్నట్టుండి ఇది చాలా ఫాస్ట్ గా పాడేస్తుంది. సరే సరే ఆల్మోస్ట్ చాలా మంది లోపలికి వెళ్ళిపోయారు. ఇంకా నేను కొంతమంది మాత్రం ఉన్నాం. ఓరి నాయనో, నా వెనకతలు చూడండి ఎంత మంది చనిపోయి ఉన్నారో. ఓకే అమ్మయ్యా, నేనైతే వచ్చేసాను. ఎస్ యు విన్ అంట. నేనైతే గనక ఫస్ట్ రౌండ్ లో విన్ అయిపోయాను. సూపర్. చించనా గడితో పెట్టుకుంటే అలాగే ఉంటుంది. అరే వచ్చేయండి రా, ఫాస్ట్ గా లోపలికి వచ్చేయండి. చూడండి గాయస్ ఎంతమంది ఎలిమినేట్ అయిపోయారో. మనకి గేమ్ తెలుసు కాబట్టి చాలా సింపుల్ గా ఆడేసాం. ఈ గేమ్ వరకే తెలుసు, తర్వాత ఏ గేమ్ వస్తుందో నాకు కూడా తెలియదు. ఓకే చూద్దాం తర్వాత అసలు ఏ గేమ్ వస్తుందో. అబ్బా, తర్వాత తీసుకువెళ్ళడానికి ఇంకా 30 సెకండ్లు ఉందా? 30 సెకండ్లు ఇక్కడే వెయిట్ చేయాలి. ఓకే రౌండ్ 2 లోకి అయితే మనం క్వాలిఫై అయిపోయాం. సూపర్ సూపర్ సూపర్. ఎస్ మనమైతే రౌండ్ 2 లోకి అయితే వచ్చేసాం. అసలు ఏంటిది నాకు ఏం అర్థం కావట్లేదు. రౌండ్ 2 లో ఎలా ఇస్తాడో ఇంకొక 2 సెకండ్లో మనకి తెలిసిపోబోతుంది. ఫస్ట్ రౌండ్ కి సెకండ్ రౌండ్ కి చూడండి ఎంత మంది ఎలిమినేట్ అయిపోయారో. ఓకే ఏంటిది ఎలా ఉంది? ఆహా, ఈ సైడ్ నుంచి కట్ చేసుకుని వెళ్ళాలా? ఓకే ఈ సైడ్ నుంచి కట్ చేసుకుని వెళ్ళాలి. ఆ స్టార్ లో చిన్న మొక్క ఇరిగినా సరే మనమైతే ఎలిమినేట్ అయిపోతాం. ఓకే జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి. అమ్మోయ్ ఏంటి ఇక్కడ కట్ అవ్వట్లేదు. ఓకే ఆల్రెడీ అక్కడ కట్ అయిపోయిందా? కమాన్ సించాన్, స్లోగా స్లోగా. అమ్మా ఇంకొక భాగం కూడా విడిపోయింది. జాగ్రత్తగా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ మనం సరిగ్గా కట్ చేయలేదంటే ఖచ్చితంగా మనం ఎలిమినేట్ అయిపోతాం. అమ్మయ్యా స్లోగా ఏదో ఒకలా నేనైతే మాత్రం జాగ్రత్తగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇంకొద్దిగా మాత్రమే ఉంది. ఓకే కంప్లీట్ అయిపోయింది. ఇదేంటిది? ఓకే 100% అయితే గనక కంప్లీట్ అయిపోయింది. యాహూ, నేను రౌండ్ 2 లో కూడా గెలిచేశాను. సించానా గాడు సూపరే సూపరే. సించానా గాడు నాతో ఎవ్వరు బయట గేమ్ ఆడలేరు, ఆన్లైన్ లో కూడా గేమ్స్ ఆడలేరు. ఎందుకంటే సించానా గడి తెలివితేటలు అలాగుంటాయి కాబట్టి. ఓకే ఇప్పుడు మనం మరొక రౌండ్ లోకి అయితే క్వాలిఫై అవబోతున్నాం. అసలు ఆ రౌండ్ ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు, ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఈ గేమ్స్ ఆడితేనే కదా ఆన్లైన్ లో. ఓకే రౌండ్ 2 లోకి వెళ్ళడానికి అయితే గనక మనకు ఇంకొక 3 సెకండ్లు మాత్రమే మిగిలింది. 1. ఓకే మనమైతే రౌండ్ 3 లోకి అయితే వచ్చేసాం. ఏంటిది ఇక్కడ ఏదో అడ్డుగోడలాగైతే పెట్టారు. కంప తీసి ఇన్విజిబుల్ స్టెప్స్ అవన్నీ పెట్టి ఇక్కడి నుంచి జంపులు చేసుకుని వెళ్ళమన్నారు కదా. సర్లే రౌండ్ స్టార్ట్ అవుతాక ఇంకొక 2 సెకండ్లు మాత్రమే ఉంది, తెలిసిపోతుంది ఏంటనేది. ఓకే ఇప్పుడు అర్థమైంది. ఆహా, మనం ఇక్కడ మౌస్ ఉంది కదా, దీన్ని పట్టుకొని వెనక్కి డ్రాగ్ చేయాలి. అరే వాళ్ళు లాగేస్తున్నారు. అరే లాగండి రా, నాతో పాటు లాగండి. మిమ్మల్ని రా ఫాస్ట్ గా చెప్పేది లాగండి. అబ్బా నేను ఎంత గట్టిగా టైప్ చేస్తాను అయినా సరే చూడండి. అమ్మా కింద పడిపోయాను, ఎలిమినేట్ అయిపోయాను నేను. అయ్యో నేను లాస్ అయిపోయానే. ఏంటి ఇలా జరిగింది? చాలా కష్టపడి అక్కడ దాకా ఆడాను. ఇంకొక రౌండ్ గెలిస్తే నాకు మంచి మంచి బహుమతులు వచ్చేవి, కానీ ఎలిమినేట్ అయిపోయాను. ఇతను ఏదో చెప్తున్నాడు, ఒకసారి ఎందాం ఆగండి మనం కూడా. ఈ రౌండ్ లో మొత్తం ముగ్గురైతే ఎలిమినేట్ అయితే అయిపోయారు. ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళందరూ ఇప్పుడే బయటకు వెళ్ళండి. అండ్ అలాగే నెక్స్ట్ ప్లేయర్ డోరీమాన్, ఎక్కడున్నా సరే లోపలికి రావాలి ఫాస్ట్ గా. డోరీమాన్ ఫాస్ట్ గా రావాలి లోపలికి. ఎక్కువ టైం లేదు, నీకు 30 సెకండ్లు మాత్రమే టైం ఉంది. డోరీమాను ఫాస్ట్ గా వెళ్ళరా. ఓరి నాయనో ఏంటో నువ్వు ఇంకా ఇక్కడ నుంచునున్నావు? రే డోరీమాన్ నిన్ను ఎలిమినేట్ అయిపోయాను, నిన్నే లోపల పిలుస్తున్నారు, ఫాస్ట్ గా వెళ్ళు. నన్నే పిలుస్తున్నారా? సరే సరే వెళ్తున్నాను. ఓకే మనమైతే లోపలికి వచ్చేసాం. చాలా మంది వచ్చేసారు మన రౌండ్ లో కూడా. ఫాస్ట్ గా లోపలికి వెళ్ళి ఇక్కడైతే నుంచోవాలి. అమ్మయ్యా నేనైతే నా ప్లేస్ కి వచ్చేసాను. ఇంకా గేమ్ అయితే స్టార్ట్ అవ్వట్లేదు. మనకైతే గేమ్ రూల్స్ కూడా తెలియవు అసలు ఎలా ఉంటుందనేసి. సరే సరే చూద్దాం ఆగండి, ఈయనేదో చెప్తున్నారు, ఒక్క నిమిషం విందాం. గేమ్ అయితే స్టార్ట్ అవబోతుందంటే ఇప్పుడు మనకైతే గనక. ఓకే గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే మనమైతే గేమ్ లోకి వచ్చేసాం. రౌండ్ 1 అయితే స్టార్ట్ అయిపోయింది. అసలు రౌండ్ 1 లో ఏం గేమ్ ఇది? ఓకే స్క్విడ్డల్ గేమ్. మనం ఇది బయట కూడా నిజంగా ఆడాం, అలాంటిది ఇందులో ఆడలేమా? 2 సెకండ్లలో స్టార్ట్ అయిపోతుంది. ఓకే స్టార్ట్ అయిపోయింది. మనమైతే 100 సెకండ్లలో అక్కడికి వెళ్ళిపోవాలి. అమ్మయ్యా ఆగిపోయానులే. వాడెవడు అలా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు? అరే ఆగండ్రా, కాల్ చేస్తుంది లేదంటే. రే స్లోగా వెళ్ళండ్రా. అరే చెప్తాను కదరా మీకే, ఎందుకురా కదులుతున్నారు? నేను బయటే ఆడేసి వచ్చేసాను ఈ గేమ్. ఓకే మనమైతే చాలా చివరికి వచ్చేసాం. స్క్విడ్డలక్క నేను డోరీమాన్ని. ఇది మన స్క్విడ్డలక్క కాదులే, రియల్ స్క్విడ్డలక్క అయితే నన్ను వదిలేస్తుంది, ఎందుకంటే నాకు మంచి ఫ్రెండ్ స్క్విడ్డలక్క. కానీ ఇది మనల్ని వదలదు, ఇది గేమ్ లో స్క్విడ్డలక్క కదా. అమ్మోయ్ ఎంతమంది చనిపోయారో, మనం జాగ్రత్తగా వెళ్ళిపోవాలి. ఓకే డోరీమాన్ జంప్. ఎస్ నేనైతే లోపలికి వచ్చేసా. ఫస్ట్ రౌండ్ విన్ అయిపోయా. ఫ్రెండ్స్
మీ అందరికి నేను ఫస్ట్ రౌండ్ విన్ అయిపోయాను కాబట్టి డోరా కేకులు ఇస్తా. ఇప్పుడు మనం రౌండ్ 2 లోకి అయితే వెళ్ళబోతున్నాం. ఆ రౌండ్ ఎలా ఉంటుందో. ఓకే, మనం రౌండ్ 2 లోకి వచ్చేసాం. చూద్దాం అసలు ఈ రౌండ్ ఎలా ఉంటుందో. ఇంకో 2 సెకండ్లో మనకి తెలిసిపోబోతుంది. అమ్మా, స్టార్ట్ అయిపోయింది. ఏంటిది, ఏదో అంబ్రెల్లా ఇచ్చాడు. ఆహా, ఇది కట్ చేసుకుంటూ వెళ్ళాలా? కానీ ఆ అంబ్రెల్లా తెగకూడదు. ఒకవేళ అంబ్రెల్లా కట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మనం కూడా ఎలిమినేట్ అయిపోతాం. కాబట్టి జాయిగా కట్ చేసుకుని వెళ్ళాలి. చూసారా నాకు ఎంత కష్టమైంది ఇచ్చేసారో. ఇది కట్ చేయడం చాలా అంటే చాలా కష్టం. ఓకే, నేనైతే మాత్రం నా ప్రయత్నం నేను చేస్తాను. అమ్మయ్యా, జాగ్రత్తగా స్లోగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఓకే, ఇంకొద్దిగా మాత్రమే మిగిలింది. అమ్మ బాబోయ్, ఆల్మోస్ట్ అయిపోయింది. అసలు సించనాగడికి ఏమొచ్చిందో కనుక్కోవాలి బయటికి వెళ్ళిన తర్వాత. నాకు చూడండి ఎంత కష్టంగా వచ్చిందో. ఓకే, కింద పాట అయితే పక్కకు వెళ్ళిపోయింది, పైన మాత్రమే మిగిలింది. అమ్మయ్యా, ఎస్, ఫైనల్ గా 100% కంప్లీట్ చేసేసాను. నేనైతే విన్ అయిపోయా. ఓకే, రౌండ్ 2 లో కూడా విన్ అయిపోయాను. సించనాగడ్ అసలు ఈ రౌండ్ ఆడడం లేదో బయటికి వెళ్ళాక కనుక్కోవాలి. మనం ఇప్పుడు రౌండ్ 3 లోకి వెళ్ళబోతున్నామంట. ఓకే, మనమైతే రౌండ్ 3 లోకి వచ్చేసాం. ఇంకొక సెకండ్ లో స్టార్ట్ అయిపోబోతుంది. ఎస్, రౌండ్ 3 లోకి కూడా వచ్చేసాను. దీంట్లో కూడా గెలిచి రౌండ్ 4 కూడా ఏదో ఒకలా గెలిస్తే నాకు బహుమతులు వచ్చేస్తాయి. అమ్మయ్యా, డోరేమోన్ కదా నేను, నాకు అన్ని తెలిసిపోతాయి అంతే. ఏదో ఒకలాగా కనిపెట్టేసి ఈ రౌండ్ కూడా మనం గెలిచేయాలి. అరే, ఏంటిది, బలంతో కూడిందా ఇది? అయినా పర్లేదు, మనం డైరెక్ట్ గా ఆడట్లేదు కదా. ఎస్, లాగండి రా, లాగండి, వాళ్ళని అస్సలు వదలకూడదు. లాగండి. అబ్బా, ఎంత గట్టిగా కొడుతున్నా ఏంటిది రావట్లేదు. ఎంత గట్టిగా కొడుతున్నానో చూడండి. లాగండి రా, లాగండి. ఏంట్రా మీరు, బలం లేదా మీకు? లాగండి రా, లాగండి. ఎంతలా కొడుతున్నా ఈ కీస్ ని వెనక్కి రావట్లేదే వీడు. అరే లాగండి రా, మీకెలా చెప్తుంది, లాగండి. అబ్బా, ఎలిమినేట్ అయిపోయాం మనం. ఏంటిది అంతలో లాగిన ఎలిమినేట్? ఈ రౌండ్ లో మొత్తం 5 ఎలిమినేట్ అయిపోయారు. డోరేమోన్, లేలా అండ్ అలాగే ప్రకాష్, మొత్తం అందరూ బయటికి వెళ్ళిపోండి. అదే కాకుండా ఇంకొక 2 కూడా ఎలిమినేట్ అయిపోయారు. డేవిడ్ అండ్ అలాగే రసూల్, మీరందరూ తక్షణమే బయటికి వెళ్ళిపోవాలి. పోండి. నేను ఎలిమినేట్ అయిపోయాను. ఫాస్ట్ గా బయటికి వెళ్ళి మామని వెళ్ళమని చెప్పాలి. విజయ్ మామా, వెళ్ళు ఫాస్ట్ గా, నిన్నే పిలుస్తున్నారు లోపల, వెళ్ళు ఫాస్ట్ గా. నీకే మామా. వెళ్తున్నాను డోరేమోన్, వెళ్తున్నాను. ఓకే, మనమైతే లోపలికి వచ్చేసాం. వాళ్ళిద్దరూ ఓడిపోయారంట. ఎలాగన్నా మనం గెలిచి ఆ బ్రాండ్ న్యూ కార్స్ అండ్ అలాగే ఆ గోల్డ్ అయితే కొట్టేసేయాలి. ఓకే, గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. సిద్ధంగా ఉండండి, గేమ్ లోకి అయితే వెళ్ళిపోబోతున్నాం. ఓకే, మనమైతే గేమ్ లోకి వచ్చేసాం. ఫస్ట్ రౌండ్ లోకి అయితే ఎంటర్ అయిపోయాం. మొత్తం 4 రౌండ్లు ఉంటాయంట. 4 రౌండ్లు గెలిచిన వాళ్ళు మాత్రమే విన్నర్స్ అని చెప్పేసి ఆయన అయితే కనుక చెప్పారు కదా. ఓకే, సించని గారిని అసలు ఫస్ట్ రౌండ్ ఎలా ఉంటుందో అడుగుదామన్నా సరే బయట వాళ్ళు చెప్పనివ్వట్లేదు. ఏంటిది, ఎక్కడికి తీసుకొచ్చి పడేశారు ఫస్ట్ రౌండ్ లో మనల్ని? ఓకే, ఆహా, స్క్విడ్ డాల్ గేమా? ఓరే నాయనా, ఇది మనకి రాదా? చాలా సింపుల్ గా సునాయాసంగా చేస్తాం చూడండి. ఓకే గాయస్, నాతో పాటు మీరు అందరూ ఉండండి. మొత్తం అందరం కలిపి చాలా సునాయాసంగా వెళ్దాం. ఓకే, మనకైతే గేమ్ వచ్చి కాబట్టి జాగ్రత్తగా ఆడేసేయాలి. పరిగెట్టాలి. అక్కడైతే టైమర్ అయితే ఇచ్చాడు. నార్మల్గా అయితే టైమర్ ఉండదు, కానీ ఇక టైమర్ వచ్చింది. అరే పరిగెట్టకంటారా నాయన, కాల్ చేస్తుంది అది. కదులుతారెందుకురా? సర్లే, మనమైతే జాగ్రత్తగా వెళ్ళిపోదాం. ఇందులో ఒకరు ఓడిపోతే ఒకరు గెలుస్తారు కాబట్టి ఖచ్చితంగా పక్కన వాళ్ళు పోవాలనేసి చూడాలి. ఓకే, మనమైతే జాగ్రత్తగా వెళ్ళిపోతున్నాం. ఇంకా మనకి 80 సెకండ్స్ ఉంది. ఓకే, అదైతే మాత్రం వెంటనే పాట పాడేస్తుంది. ఫాస్ట్ గా వెళ్ళాలి. స్క్విడ్డాలక్క, నేను విజయని గుర్తున్నానా? దేనికి గుర్తున్నానులే, ఎందుకంటే ఇది గేమ్ లో స్క్విడ్డాలక్క కదా. సర్లే, జాగ్రత్తగా వెళ్ళిపోదాం. ఆగండి. ఓకే 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 అబ్బా, ఆల్మోస్ట్ గీజ్ వరకు అయితే వచ్చేసాను. ఇంకొక స్టెప్ మాత్రమే. ఎస్, నేనైతే విన్ అయిపోయాను. రే, ఏదో ఫస్ట్ రౌండ్ స్లోగా వచ్చాను కదా అనేసి నన్ను ఏదో నోపుగా అనుకోకండి. చూడండి, నెక్స్ట్ రౌండ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓకే, అసలు నెక్స్ట్ రౌండ్ ఏంటో మనకి తెలియాలి కదా ముందు, ఎలా ఉంటుందో ఏంటో. నెక్స్ట్ అన్నా సరే మంచిగా సింపుల్ గా ఇస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఓ అమ్మోయ్, ఇంకా 41 సెకండ్లు ఉన్నాయా? ఈ 49 సెకండ్ల తర్వాత మనల్ని అయితే లోపలికి పంపిస్తారు. ఇంకా 4. ఓకే, టైమర్ అయితే ఫాస్ట్ అయింది. ఇప్పుడు మనమైతే లోపలికి వెళ్ళిపోబోతున్నాం. ఏంటిది, మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి పడేసింది. ఓకే, నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళడానికి టైం ఉంది. ఇంకా ఇంకొక 4 సెకండ్లు ఉంది. ఇంకొక 3, 2, 1. ఓకే, నెక్స్ట్ రౌండ్ లోకి వచ్చేసాం. అసలు ఈ రౌండ్ లో ఏంటో కూడా నాకు తెలియదు. నాకు తెలిసి ఈ రౌండ్ కూడా కష్టంగానే ఇస్తాడేమో అనుకున్నాను. చూద్దాం, ఇంకొక సెకండ్ లో ఏంటో తెలిసిపోతుంది.
ఏంటిది ఏదో స్టార్ ఇచ్చి పక్క నుంచి ఏదో వెళ్తుంది. ఓకే, దీన్ని కట్ చెయ్యాలన్నమాట. వామ్మోయ్, ఇలాంటివి చిన్నప్పుడు బోల్డ్ ఆడేశాను. సరే సరే, మనం జాగ్రత్తగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, 50% అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 50% మాత్రమే ఉంది. అమ్మయ్యా, జాగ్రత్తగా ఆ సైడ్ కూడా కట్ అయిపోయింది. ఓకే, ఇంకొద్దిగా మాత్రమే మిగిలింది. ఇది కూడా ఈజీగా కంప్లీట్ చేసేస్తాను. ఓకే, 100% ప్రోగ్రెస్ అయితే అయిపోయింది. నేను విన్ అయిపోయాను. ఓహో, అమ్మయ్యా, ఫైనల్ గా నేనైతే మాత్రం చాలా ఫాస్ట్ గా కట్ చేశాను. ఏయ్, కట్ చేయండి రా, కట్ చేయండి, ఫాస్ట్ గా కట్ చేయండి. ఫాస్ట్ గా కట్ చేస్తే నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇంకొక 58 సెకండ్లు మాత్రమే ఉంది. వీళ్ళు కట్ చేశాక మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. అంతలోగా వీళ్ళని ఒకసారి చూద్దామండి. వీళ్ళ చూడండి ఎలా నుంచుని ఉన్నారో. ఒకవేళ మనం తప్పుగా కట్ చేసామంటే వెంటనే మనల్ని షూట్ చేసి పడేద్దామని. బేగా తీసుకెళ్ళండి రా. ఈలోగా మీకు బోర్ కొట్టకూడదు కాబట్టి ఒక మంచి పాట పాడుకుందాం. తూనేగా తూనేగా ఎందాక పరిగెడతావే రావే నా వెంట. రే, నువ్వు కట్ చేయలేదనుకో బేగా నిన్ను పరలోకానికి పంపిస్తారు, చూసుకో. ఫాస్ట్ గా కట్ చేయి. ఓకే, టైమర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనమైతే ఇంకొక రౌండ్ లోకి అయితే వెళ్ళబోతున్నాం. అమ్మయ్యా, ఫైనల్ గా మనమైతే 3వ రౌండ్ లోకి అయితే వచ్చేసాం. ఈ రౌండ్ కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని ఆడేసేయాలి. ఓకే, ఇదే లాస్ట్ రౌండ్ అనుకుంటా. కాదనుకుంటా, ఇంకొక రౌండ్ కూడా ఉంది. మొత్తం మనం ఇప్పుడు దాకా ఎన్ని రౌండ్లు ఆడాం? ఆ స్క్విడ్ డాల్ ఒకటి అండ్ అలాగే ఇందాకటి ఒకటి ఇదొకటి, మొత్తం 3 అయినాయి. ఓకే, ఇది కాకుండా ఇంకొకటి ఉంది. ఆహా, వెనక్కి డ్రాగ్ చెయ్యాలా? చాలా సింపుల్ గా చేస్తాను, ఆగండి. ఏముంది, స్పేస్ ని ఎలా కొట్టామంటే వెనక్కి వస్తూ ఉంటుంది. అది, అరే నొక్కండి రా, నొక్కండి, స్పేస్ నొక్కండి. యా, నిన్న సాయి చిత్తులో ప్రయత్నిస్తున్నాను, కానీ వాళ్ళు చూడండి ఎంత బలంగా లాగుతున్నారో. అమ్మయ్యా, నేనైతే జాగ్రత్తగా లాగేస్తున్నాను. చూడండి అది ఎలా పెరుగుతుందో. ఎస్ 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 ఎస్, చివరిదాకా వచ్చింది. కొట్టండి రా, కొట్టండి, స్పేస్ని కొట్టండి ఫాస్ట్ గా. మరి నాయనా, మీరేట్రా బాబు, కొట్టండి. నాకు ఏలి నొప్పులు వచ్చేస్తుంది ఇప్పుడు దాకా కొట్టి కొట్టి. వీళ్ళ మాత్రం చూడండి అసలు కొట్టడం లేదు. కొట్టండి రా. ఎస్, ఫైనల్ గా చిన్నది ఉంది. ఏదో ఒక రౌండ్ ఖచ్చితంగా కంప్లీట్ చేసి మనం లాస్ట్ రౌండ్కి అయితే వెళ్ళాలి. నాయన కొట్టండి రా. అమ్మ అమ్మ, ఫైనల్ గా మనమైతే విన్ అయిపోయాం. నిజంగా ఇదేమో గానీ బయట ఆడేదానికంటే ఇదే చాలా కష్టంగా ఉంది. అమ్మయ్యా, ఫైనల్ గా మనమైతే లాస్ట్ రౌండ్కి అయితే క్వాలిఫై అయిపోయాం. ఓకే, మొత్తం 3 ఉన్నామా? ఓకే, 3 మాత్రమే ఉన్నాం. ఈ రౌండ్ లో ఎవడైతే గెలుస్తాడో వాడే విన్నర్స్. ఓకే, మనకైతే ఇప్పుడు ఏదో గేమ్ ఇస్తాడంట. ఈచ్ టర్న్స్ ఆన్ ఆడ్ ఈవెన్ నెంబర్స్ అంట. ఓకే, మ్యాచబుల్ చేసి గెస్ట్ చేయాలి. అండ్ అలాగే ఈ నెంబర్స్ ని ఎవడైతే గెస్ట్ చేస్తాడో వాళ్ళేపు ఎక్కువ బాల్స్ వస్తాయంట. ఓకే, నాకైతే చాలా సింపుల్ గా అర్థమైపోయింది గేమ్ అయితే గనక. ఓకే, 10 బాల్స్ ఇస్తాడంట మొత్తం. చూద్దాం, మనమైతే గనక వాడి దగ్గర 10 బాల్స్ కొట్టేస్తే వాడిని ఎలిమినేట్ చేసేస్తాడు, మనమే విన్నర్ అయిపోతాం. ఓకే, వచ్చింది. ఇక్కడ మనం గెస్ అయితే కొడదావాగండి. ఫస్ట్ మనమైతే ఒక నెంబర్ని అయితే రిలీజ్ చేద్దాం. వాడి దీన్ని కనిపెట్టగలడో లేదో చూద్దాం. ఓకే, చూద్దాం ఆగండి. వాడి దగ్గర నుంచి ఇంకా రిప్లై రావట్లేదు, చాలా టైం అయిపోయింది. ఫాస్ట్ గా ఆడరా. పంపతీసి ఆఫ్లైన్ అయిపోయాడే ఏంటిడు? ఆఫ్లైన్ అయిపోతే మనకేటి, మనమే విన్నర్ అయిపోతాం. ఆడరా స్వామి, ఆడు. వాడికి ఇంత టైం అని ఇస్తాడు. ఈ టైంలోగా ఆడలేదనుకో ఖచ్చితంగా వాడు ఎలిమినేట్ అయిపోతాడు. ఒరే ఆపోనెంట్ ప్లేయర్ 447 ఆడరా నాయనా, నేను ఆల్రెడీ వదిలేసి చాలా టైం అయింది. సర్లే, ఆడపోతే వాడేగా ఎలిమినేట్ అయ్యేది, నేను గానా ఏంటి? ఓకే, ఇంకా ఎలాగో 262 సెకండ్లు ఉంది. మనమైతే ఇలాగే కూర్చుందాం. మనం ఆల్రెడీ ఒక నెంబర్ని కూడా వదిలేసాం కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, రే వదలకపోతే నాకే విన్ ఇచ్చేస్తాడరా. సర్లే, వాడిష్టం. వాడు ఏమనుకుంటున్నాడు ఏంటో, తెలివైనవాడు ఇలాగే ఉంచేస్తే నాకే విన్ ఇచ్చేస్తాడు, 10 బాల్స్ ఉంటాయి కదా అనుకుంటున్నాడేమో. చూద్దాం చూద్దాం, లాస్ట్కి ఏం జరుగుతుందో చూద్దాం అది కూడా. ఓకే, ఫైనల్ గా మనమైతే విన్ అయిపోయాం. సూపర్, యాహూ యాహూ. ఎస్ టించాన్, ఫైనల్ గా నేనైతే విన్నర్ అయిపోయాను. ఓకే, చూస్తున్నారు కదా, యు ఆర్ ద విన్నర్, కంగ్రాచులేషన్. సూపర్ రా, సూపర్. ఫైనల్ గా నేనైతే విన్ అయిపోయా, విన్ అయిపోయా, విన్ అయిపోయా. ఫ్రంట్ మ్యాన్, నేనైతే విన్ అయిపోయాను. నాకు ఇప్పుడు అన్ని బహుమతులు వస్తాయి కదా, మీరు చెప్పినట్టుగానే చెప్పండి. విజయ్, మీరైతే మాత్రం ఓవరాల్ గా విన్నర్ అయితే అవ్వారు. ఎందుకంటే మీ ఆపోజిట్ ఉన్న ప్లేయర్ అయితే ఆఫ్లైన్ అయిపోయాడు. దానివల్ల మీరైతే గనక విన్నర్ అయితే అవ్వారు. కంగ్రాచులేషన్స్ విజయ్. బయటికి వెళ్ళి మా వాళ్ళకైతే గనక మీ పేరు చెప్పండి. మీకు బహుమతులు ఎక్కడున్నాయో ఆ ప్లేస్ అయితే చూపిస్తారు. మీరు చాలా అంటే చాలా బాగా ఆడారు. మరొక్కసారి వచ్చి ఇటువంటి గేమ్ షోల్లో పార్టిసిపేట్ చేయండి, అర్థమవుతుందా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంకా నేనే మీకు చెప్పాలి.
ఫ్రీగా గేమ్ షోలు పెట్టి అందరికీ మంచి మంచి బహుమతులు ఇస్తున్నారు. అంతకు మించి ఏం కావాలో చెప్పండి. ఓకే, మనమైతే జాగ్రత్తగా దాన్నైతే కంప్లీట్ చేసేసాము. రేసించానా వచ్చేస్తున్నా. మనకైతే బ్రాండ్ న్యూ కార్ అండ్ అలాగే గోల్డ్ అయితే రాబోతుంది. రేసించా మనమైతే గెలిచేసాం. ఏంటి మామ నువ్వు చెప్తుంది? మనం గెలిచేసామా? సూపర్ సూపర్ సూపర్. నిజంగా మనం గెలుస్తామని అస్సలు అనుకోలేదు. మాకు ఆ రౌండ్ 3 లోనే పోయింది తెలుసా ప్రతిసారి. సరే దానికోసం తర్వాత మాట్లాడుకుందాం. సార్, ఇప్పుడు నేను లోపల విజయం సాధించి వచ్చాను. నా పేరు విజయ్. బహుమతులు ఎక్కడున్నాయో చూపించారంటే మేమైతే తీసుకుంటాం. ఒక్క సెకండ్ ఆగండి, ఇప్పుడే చెక్ చేసి చెప్తాను. ఎందుకంటే మాకు కన్ఫర్మేషన్ వచ్చేదాకా బహుమతులు ఇవ్వకూడదు. ఓకే, నాకైతే కన్ఫర్మేషన్ అయితే అయిపోయింది. విజయ్ అంటే మీరేనా? ఓకే, నా వెనకతలే రండి. బహుమతులు ఎక్కడున్నాయో మీకు చూపిస్తాను. ఇతను చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే ఎంత బ్రాండ్ న్యూ కార్లు కొట్టేశాడు కదా. ఇప్పుడు దాకా దీంట్లో ఎవ్వడు విన్నర్ అవ్వలేదు. కానీ ఈయన విన్నర్ అవి ఈయనకు నచ్చిన కార్ అయితే కనుక తీసుకోవచ్చు. సార్, అదిగోండి ఆ కారుల నుండి ఒక కారు అండ్ అలాగే గోల్డ్ బిస్కెట్లు మాత్రమే తీసుకొని మీరైతే వెళ్ళాలి. అందులోంచి కేవలం మీకు ఒక్క కారు మాత్రమే వస్తుంది సార్. అర్థమైందా? వెళ్ళండి, మీకు ఏ కారు కావాలో తీసుకోవచ్చు. తెలుసు సార్, తెలుసు. ఒక కారు తీసుకోవాలని తెలుసు. అండ్ అలాగే మీకు థ్యాంక్ యూ సో మచ్ మాకు చూపించినందుకు. ఓకే, ఇక్కడ చూడండి, ల్యాంబోగిని కారు ఉంది అండ్ అలాగే ఆడి ఉంది. ఓరి నాయనో, ఫెరారీ ఉంది అండ్ అలాగే రోల్స్ రాయిస్ కార్ కూడా ఉంది. అబ్బా, మనకైతే చాలా ప్రీమియం కార్స్ అయితే రాబోతుంది. సించాన్, నాకు ఎందుకో ఈ ఫెరారీ మీద ఉండిపోయిందిరా. కలర్ కూడా చూసావో ఎంత బాగుందో. నీట్ గా ఫెరారీ కార్ అండ్ అలాగే వాళ్ళు ఇచ్చే గోల్డ్ బిస్కెట్స్ తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు. వామ్మోయ్, ఏంట్రా సించాన్ సౌండ్ అలా వస్తుంది? ఏ డోరీమాన్, నువ్వు పైన ఎక్కేసాయి. ఇద్దరికే కదా దీంట్లో ప్లేసు. ఓకే, ఫైనల్ గా మనమైతే మాత్రం బహుమతినైతే కొట్టేశాం. ఎలా ఉందిరా కార్ అయితే మాత్రం? సూపర్ సూపర్ ఉంది మామ. నిజంగా నాకు కూడా ఫిరారీయే తీసుకోవాలనిపించింది. కానీ మనం ముగ్గురం గెలిచుంటే గనక అంచక్క ముగ్గురికి 3 కార్లు వచ్చేవి. ఏం చేస్తాం చెప్పు? 3వ రౌండ్ లో థర్డ్ లాక్కుండేది ఉంది కదా. ఆ రౌండ్ లోనే నేను డోరీమాన్ గడి ఎలిమినేట్ అయిపోయాం. మా టీం వాళ్ళు చాలా చెత్తగా ఆడారు. వాళ్ళు సరిగ్గా ఆడుంటే గనక అంచక్క మేము విన్నర్స్ అయ్యేవాళ్ళం తెలుసా. పర్లేదు లేరా, ఏది ఎక్కువ ఆశించకూడదు. నేనన్నా సరే విన్నర్ అయ్యాను కదా, ఇది సరిపోతుందిలే మనకి.